వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివిధ చోట్ల పర్యటించారు. గురువారం రామారావుపేటలో సింగరేణి అధికారులు మూసివేసిన గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం స్థానిక జైపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన వివి క్రికెట్ టోర్నమెంటులో విజేతలుగా గెలుపొందిన జట్లకి ట్రోఫీలు, నగదు, బహుమతులు అందజేశారు. రామారావుపేట డంప్ యార్డ్లో ఎమ్మెల్యే వివేక్ స్థానిక గ్రామస్తులతో కలిసి గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం గతంలో ఉన్న గోదావరి దారిని కొనసాగిస్తూ స్థానిక గ్రామస్తులకి దారి సమస్య ఏర్పడకుండా చూడాలని సింగరేణి అధికారులని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో వివి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ఇందారం జట్టుకి ట్రోఫీతో పాటు 30,000 రూపాయల నగదు బహుమానం అందజేశారు. ఇదే క్రమంలో రన్నరప్ గా నిలిచిన కాన్కూరు జట్టుకు 15,000 నగదు బహుమానం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఆట మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు వారి స్థానిక గ్రామాల క్రీడాకారులు వికెట్లు తీసినప్పుడు, క్యాచ్లు పట్టినప్పుడు, 4లు 6లు కొట్టినప్పుడు కామెంటరీ మైక్ తో ప్రత్యేక బహుమతులు ప్రకటించి క్రీడాకారులని ప్రోత్సహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. యువత కొట్లాటలకు, మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులని ఆదేశించారు. గ్రామాల్లో యువతకి క్రీడలపై ఆసక్తి కలిగించేలా వివిధ క్రీడలకి సంబంధించిన టోర్నమెంట్లని నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకి సూచించారు. చివరి మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా ఆడిన ఇరు జట్లని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు అన్న. ఎల్లవేళలో కూడా మేము ఇలాంటి టోర్నమెంట్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సహాయ సహకారాలు అందించినట్లయితే ఇంకా భారీ స్థాయిలో మేము ఈ యొక్క టోర్నమెంట్ యువతని వేద మల్లేష్ అండ్ ప్రసాద్ అంతా టోటల్ టీం రావాలి. చాలా థ్యాంక్ యూ. అన్ని గ్రామాలలో తీసుకువెళ్ళాలని చెప్పి అప్పుడు నేను 2 టోర్నమెంట్స్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రూరల్ క్రికెట్ టోర్నమెంట్స్, ఒకటేమో వెంకటస్వామి కప్పు పెట్టడం జరిగింది, ఒకసారేమో వెలుగు కప్పు, ఇది టిపిఎల్, అది తెలంగాణ ప్రీమియర్ లీగ్, అది కూడా వెంకటస్వామి కప్పే ఉండే టోర్నమెంట్ అది. సో అంటే గ్రామాలలో కూడా క్రికెట్ చాలా మంది, నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు వస్తుంటే అక్కడ కూడా పిల్లలు ఒక గ్రౌండ్, అక్కడ షార్జా నుంచి దుబాయ్కి వచ్చేవారు గ్రౌండ్ లో. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జరగాలని రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో అన్ని ప్రాంతాలలో
ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఎన్నికల ముందు ఇచ్చి హామీలు చూపెట్టుకొని ఓట్లు దండుకొని ఎన్నికల మరుక్షణమే ఇస్తామని మాటిచ్చి ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైన సందర్భంలో 20 హామీలు నెరవేర్చని సందర్భంలో ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వం మీరు ఇది చేయలేకపోతున్నారు, ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నారు, 6 గ్యారెంటీలు 420 హామీలు ఓట్లు దండుకోవడానికే మీరు ఇచ్చారు, అవి చేయలేకపోతున్నారు. ఒకవేళ అడిగితే దాడులు, తప్పుడు కేసులు, జైళ్ళలో పెట్టే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినప్పటికీ గాంధీ గారికి ఎందుకు ఇచ్చినామంటే గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో ఉప్పు సత్యాగ్రహం అనుకోండి, దండి సత్యాగ్రహం అనుకోండి, దేశ ప్రజల్ని అందరినీ ఉవ్వెత్తున లేపి తాను పాదయాత్ర చేస్తుంటే లక్షల మంది తన ఇంటర్ నడిచిన సందర్భాలు గాంధీ గారికి ఈ వినతి పత్రం ఇస్తే ఇప్పుడైనా వాళ్ళకు కాంగ్రెస్ జ్ఞానోదయం కలుగుతుంది, వాళ్ళ ఆలోచన మార్పు వస్తుంది. ఇక గాంధీ గారి కన్నా గొప్ప ఇవ్వలేరు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎవరైతే ఆనాడు మేనిఫెస్టో చూపించుకొని ఓట్లు అడిగారో ఇలా మేనిఫెస్టో ముందు పెట్టుకొని మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించాలి, క్షమించాలి అని రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ 420 హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆ పార్టీ శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నేటికి 420 రోజులు అవుతుందని, అయినప్పటికీ ఏ ఒక్క పథకం అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రైతులకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, 500 రూపాయలకి గ్యాస్ లాంటి పథకాలు కొంతమందికే ఇచ్చారన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడకల శ్రావణ్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఈ రోజుకి 420 రోజులు గడిచినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలి. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి మరి ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ డూప్లికేట్ గాంధీలు అయినటువంటి మన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి కలలకచ్చి మరి మహాత్మా గాంధీ గారు మరి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిర్రో మరి ఇలా నేను చనిపోయి కూడా నా చనిపోయిన రోజుకి ఇలా 420 రోజులై ఈ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గాంధీ గారు మరి డూప్లికేట్ గాంధీలో కనబడి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని చెప్పి కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో ఇలా గాంధీ గారి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ హామీలు ఏవైతే 420 హామీలు ఈ వెంటనే నెరవేర్చకపోతే యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ మరి ఈ ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించే వరకు కూడా
మరి అట్లాగే రైతులే కావచ్చు, యువకులే కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులే కావచ్చు, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా వెంటనే ప్రజలకు అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు అట్లాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి మరి ఈ రోజుకు 420 రోజులైంది. ఏదైతే అబద్ధాలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ అనుచర గణం ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప వారిచ్చినటువంటి 420 హామీలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు అమలు చేయలేదు. మరి ఈరోజు మరి వర్ధంతి, ఈరోజు గాంధీ గారికి మరి ఈరోజు మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరన్న వాళ్ళ కనువిప్పు కలిగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించేలాగా మనసు మార్చి మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మరి మీరన్న వారి మనసు మారేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి బెల్లంపల్లిలో మరి గౌరవ వైస్ చైర్మన్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, అట్లాగే బడికల శ్రావణ్ గారు, అట్లాగే గౌరవ మరి పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ పార్టీ అధ్యక్షులు గణేష్ గారు అందరం కూడా కలిసి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైంది. ఎలక్షన్లో వాళ్ళు గద్దెనెక్కడానికి 420 హామీలు ఇచ్చారు. మరి ఈరోజు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా మరి వారి హామీలు నిలబెట్టుకోవాలి. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కేవలం 2-3 హామీలు మాత్రం ఇచ్చి జనాన్ని మోసగించారు. మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రైతు బంధు, రైతు భరోసా మరి ఇస్తామని గత సంవత్సర కాలంలో 2 దఫాల రైతు బంధు నష్టపోయినరు. 12,000 ప్రతి రైతు 12,000 ఒక సంవత్సరం సీజన్ నష్టపోయిండు. ఇప్పుడైనా ఇస్తారని ఆశపడితే వారికి ఆశాభంగం ఎదురైంది. నిన్నగాక మొన్న మరి ఏదైతే 26వ తారీఖు జనవరి 26వ తారీఖు వారు రైతు భరోసా వేస్తామని చెప్పి నెల రోజు నుంచి ఊదరగొట్టి ఈరోజు కేవలం పైలట్ ప్రాజెక్ట్గా ఒక్కటి మండలానికి ఒక గ్రామం తీసుకొని వారికి వేయడం జరిగింది. మరి ఇది ఎంత అన్యాయం చూడండి. రైతుల పేరు చెప్పి, యువకుల పేరు చెప్పి గద్దెనెక్కి ఏదైతే ఇచ్చిన 420 హామీల్లో కాబట్టి ఇప్పటికైనా మరి గాంధీ మహాత్ముడు ఏదైతే గాంధీల కళలకు వచ్చి మరి నెరవేరిస్తే రైతు లోకం హర్షిస్తుందని తెలియజేస్తూ మరి వీరు ఇంకా ఇలాంటి పోరాటాలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరి పార్టీ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారు చిన్నయ్య ఆదేశానుసారము, వారి కేటీఆర్ గారి ఆదేశానుసారము, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా మేము ముందు విజృంభిస్తూ చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఈ రోజుకి 420 రోజులు గడిచినప్పటికీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలి. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి మరి ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ డూప్లికేట్ గాంధీలు అయినటువంటి మన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి కలలకచ్చి మరి మహాత్మా గాంధీ గారు మరి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిర్రో మరి ఇలా నేను చనిపోయి కూడా నా చనిపోయిన రోజుకి ఇలా 420 రోజులై ఈ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గాంధీ గారు మరి డూప్లికేట్ గాంధీలో కనబడి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని చెప్పి కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో ఇలా గాంధీ గారి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ హామీలు ఏవైతే 420 హామీలు ఈ వెంటనే నెరవేర్చకపోతే యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ మరి ఈ ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించే వరకు కూడా మరి అట్లాగే రైతులే కావచ్చు, యువకులే కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులే కావచ్చు, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా వెంటనే ప్రజలకు అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు అట్లాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.
లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జె రవీందర్ విమర్శించారు. గురువారం కేటీఆర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమరిలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తోందని మండిపడ్డ వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ నాయకుల్ని దిమ్మ తిరిగేలాగా కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు రైతులకి ఎంతో అనుకూలంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడుదల రైతులకు రైతు బంధున ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, రైతుల కళ్ళల్లో ఆనందం వచ్చేలా చేశారని పేర్కొన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలన అయోమయంగా మారిందని, రోజు రోజుకు ప్రజలు కాంగ్రెస్ పట్ల అసూయతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నెల నెలా పెన్షన్ వచ్చేవని, పేద ప్రజల సుఖ సంతోషాలతో ఉండేవారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలతో ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంతవరకు పెంచలేదని, ఇది పేదల్ని దాటివేయడమేనని విమర్శించారు. ఇది పేద ప్రజల్ని దగా చేయడమేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పేదవాళ్ళకి మంచి రోజులు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో పేదలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఫలాలను అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిక్లరేషన్ పేరు మీద, గ్యారంటీల పేరు మీద, హామీల పేరు మీద రాజీవ్ గాంధీ గారి యొక్క సమక్షంలోనే ఇవాళ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఆ హామీలను నమ్మినటువంటి ప్రజలు ఆ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ 420 రోజులైనప్పటికీ కూడా ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే 420 రోజులైనటువంటి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ దేశం కోసం, ఈ దేశం దేశాన్ని సాధించడం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఇవాళ మెమోరాండం అంటే ఒక వినతి పత్రాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా గాంధీ వారసులం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు వారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని మాటలు చెప్పి ఇవాళ చాతగాని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ అనావశ్యకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఏదైతే ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ కేసీఆర్ గారు, వ్యవసాయం అంటే కాంగ్రెస్ పాలనలో దండుగా అనేటువంటిది ఉండే, కానీ ఏదైతే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి యొక్క పాలనలో వ్యవసాయం ఒక పండుగలాగా ఇవాళ చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. ఏదైతే పెట్టుబడి కోసం 6 నెలలు కష్టపడ్డటువంటి రైతులు చూడనటువంటి ఏదైతే కొమటోళ్ళ దగ్గర కానీ, చౌకాళ్ళ దగ్గర కానీ వ్యవసాయం కోసం సాయం చేయమనేటువంటిది వేడుకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి సంవత్సరానికి 10,000 రూపాయలను ఇవాళ వ్యవసాయదారునికి ఇచ్చినటువంటి సందర్భం. కానీ అదే వచ్చినటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ 10,000 సరిపోవు, 15,000 ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఇవాళ 2 దఫాలుగా ఇవాళ ఎగరగొట్టినటువంటిది
ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక దిక్కు సంక్షేమంలో 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళ ఫ్రీ బస్ అని ఒకటే నడుపుతూ ఇవాళ ఆటో కార్మికులను, ఆటో డ్రైవర్లను ఇవాళ రోడ్డున పడేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే సంక్షేమాన్ని మరిచి పొలిటికల్ డైవర్షన్ చేస్తూ ఇవాళ పబ్బం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో ఎదురుగా గల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఠాగూర్ స్టేడియం ఎదురుగా గల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శాంతి మార్గాన్ని చూపి స్వతంత్రం సాధించిన గనుడని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి కాంగ్రెస్ నాయకులతో కలిసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, నాయకులు అజీజ్, గాండ్ల సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఈ రోజున మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు మనం ప్రపంచంలోనే ఎక్కడ కూడా చూడలేదు. వారు సౌత్ ఆఫ్రికాలో పనిచేసినప్పుడు లాయర్గా అక్కడ ఏదైతే వివక్ష ఉండనో భారతీయుల పైన అది చూసి ఇండియాకు వచ్చి భారతదేశంలో కూడా ఈ బ్రిటిష్ రాజ్యం వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది మన మహాత్మా గాంధీ గారు. వారు అందరి కులాల వారిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనము మన దేశంలో నాన్ వైలెంట్ వేస్లో కూడా గొడవలు లేకుండా మనము ఫ్రీడమ్ సాధించాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. వారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా గాంధీ గారు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. గాంధీ గారు ఎట్లా ఈ ఉద్యమం చేసినారో, గాంధీ గారు ఏదైతే విలువలు ఫాలో చేసినారో ప్రపంచంలో అందరూ కూడా వారిపైన స్టడీ చేసి ఈ మహనీయుడి పైన పుస్తకాలు రాస్తూ మహనీయుడు గారి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పి అందరూ కూడా గాంధీ గారిని ఫాలో చేస్తారు. ఈరోజు వారిని గుర్తించుకొని మనమందరం భారతీయులము వారు ఏదైతే విలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి మన ప్రజలందరినీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పలు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పలు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించిన నేపథ్యంలో మోడల్ ప్రవర్తన నియమావళి ఎంసీసీని అధికారులు అమలు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మోడల్ ప్రవర్తన నియమావళి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ఏళ్లుగా బ్రిటిష్ పాలనలో అణగారిపోయిన దేశానికి స్వతంత్రం సాధించిన మహానుభావుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని నేటి యువతరానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్, జిలకర మహేష్, రేవల్లి ఓదెల్, అనిల్ రావు, మల్లయ్య, మూర్తి, గడ్డం రాజు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఆ మహాత్మునికి ఈరోజు పూలదండేసి నివాళులర్పించి ఏదైతే ఈ యొక్క గాంధీ డిఎన్ఏ కానటువంటి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ కుటుంబానికి వారిచ్చిన హామీలని నెరవేర్చడం చేత కావట్లేదు, వారికి ఆ హామీలను నెరవేర్చే బుద్ధి కాస్త ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీకి విన్నపించుకుంటూ వారికి 420 హామీలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేతగాక 420 రోజులైన శుభ సందర్భంలో ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. సూటిగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాము, ఈ యొక్క మహాత్మా గాంధీ గారి డిఎన్ఏ అని చెప్పుకునే డిఎన్ఏ కానటువంటి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఈరోజు మీరు తెలంగాణ ఎలక్షన్ టైంలో అనేక హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలు మీరు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి వారిని ప్రశ్న తెలుసుకున్నాం. మీరు ఈ యొక్క చాతగాని దద్దమ్మ చేతిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పెట్టి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి చేతికి ఈరోజు పరిపాలన అందిస్తే అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ఎన్నో సందర్భాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఈరోజు గద్దెనెక్కి 420 హామీలు నెరవేర్చడం చేతగాక 420 రోజులు దాటినా కూడా ఇంకా కూడా అదే ప్రజల్ని మోసం చేద్దాం, అదే ప్రజలకి అబద్ధాలు చెప్పుదాం, ప్రజల్ని నమ్మిద్దామనే ఒక భ్రమలో బతుకుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి కూడా కాస్త బుద్ధి చెప్పాలని చెప్పి ఆ మహాత్మా గాంధీని వేడుకుంటా ఉన్నాం. అయ్యా, మీకు కేసీఆర్ని కానీ తిట్టే దాంట్లో ఉన్న చిత్తశుద్ధి, కేటీఆర్ గారిని ఏదో కేసు తిరిగిచ్చి జైల్లో పెట్టాలని ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు ఈ ప్రజలకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే దానిపైన చిత్తశుద్ధి లేదని ఈరోజు మీ 14 నెలల పరిపాలనలో యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మీరు ఆ రోజు యువకులని అనవసరంగా అనేక సందర్భాల్లో ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు కూడా అశోక్ నగర్కి వెళ్ళి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అబద్ధం పలిగిన మాట నిజం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు అదే యువకులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా ఉద్యోగాలు భర్తీ చేయండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పి రోడ్ ఎక్కితే మీరు పోలీసు చేత వాళ్ళని కొట్టించి వాళ్ళని జైలు పెట్టిన పరిపాలన మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంద్రమ్మ రాజ్యం అనుకుంటే ఏదో మంచి జరుగుతుందని ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాక్షస పరిపాలన మీరు తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నారు. హిట్లర్ పరిపాలనని మరిపించే పరిపాలన ఈ రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతూ ఉందని చెప్పడానికి ఎక్కడ కూడా మేము వెనుకాడట్లేదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక అనేక సందర్భాల్లో డేటు మీద డేటు దాటేసుకుంటూ వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలకి కొర్రీలు పెట్టుకుంటూ 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఈరోజు అది కాస్త 12,000 కుదించి ఆ 12,000 నుండి మండలానికి 1 గ్రామానికి ఇస్తామని చెప్పి ఈరోజు ఇంకా కూడా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. పోనీ 1 గ్రామంలో అయినా అందరు రైతులకు ఈరోజు మీరు రైతు భరోసా ఇచ్చారా అంటే అందరు రైతులకు కూడా మీరు ఈరోజు ఇయ్యలేని చాతగాని దద్దమ్మ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు కాక మీరు ఇంకా పైకెళ్ళి ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మీద మీరేదో అవాక్కులు చెవాకులు ఈరోజు చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ కేసీఆర్ గారి పరిపాలనలో మేము సుమారు 150,000 నుండి 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఈ యొక్క పరిపాలనలో కేటీఆర్ గారి అన్న హయాంలో ఐటీ సెక్టర్లో 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఇతర ప్రైవేట్ సంస్థల్లో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. అంటే సుమారు 40 లక్షల పైచీలకు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర
కేసీఆర్ గారి పరిపాలన. అదేవిధంగా చూసుకుంటే రైతు బంధు కింద సుమారు 30,000 కోట్లు ఈరోజు రైతులకు ఇచ్చిన పరిపాలన. మీరు చేతగాక డబ్బులు లేవని చెప్పి ఒక మాట చెప్తూ తప్పించుకుంటూ ఈరోజు ఉన్న పైసల్ని మీరు మీ మంత్రులు దోచుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీకి మూటలు అప్పచెప్తూ బతుకుతున్నారే తప్ప రైతులకి రైతు బంధు ఇద్దామనో, విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఇద్దామనో, మహిళలకి మీరు ఏదైతే వాగ్దానం చేశారో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇద్దామనో ఇలాంటి ఆలోచన చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.